ఆఫీసు కానీ మండలం ఆఫీస్ చేసుకుంటూ వాళ్ళు అక్కడ కేర్ తీసుకుంటున్నా కూడా మనకి సరిపోతుంది. ఈ రకంగా అందరు కూడా ఎక్కడి నుంచైనా కూడా వర్క్ లో పాల్గొంటే చాలండి. మనం ఏం వర్క్ చేసామన్నదే ముఖ్యం. మనకి ఇనాగ్రేషన్ కి వచ్చినా రాకపోయినా కూడా మనకు అక్కడ నీకేదో అర్జెంట్ పని కంపెనీ గురించే పని చేస్తా ఆలోచిస్తూ ఉంటుంది. రానందుకు ఎవరు కూడా మనం ఎవరు ఫీల్ చేయాల్సిన పని లేదు. ఖచ్చితంగా వాళ్ళు కాబట్టి ఈ సిస్టమ్ అందరం డెవలప్ అవుతాం. నెక్స్ట్ ఇప్పుడు మనం రీసెంట్ గా ఈరోజు అనౌన్స్ చేసింది ఏంటంటే, శ్రీగంధం ప్రాజెక్ట్ చేస్తే ఒక 10 పాయింట్లు ఇస్తాము, అట్లానే ఒక కాన్స్టెన్సీ క్లోజ్ చేసిన 10 పాయింట్లు ఇస్తాము, అట్లానే ఒక మండలంగా డివిజన్ కాన్స్టెన్సీ క్లోజ్ చేసినప్పుడు 2 పాయింట్లు ఇస్తాము. ఎవరైతే 100 పాయింట్లు రీచ్ అవుతారో వాళ్ళకి జిల్లా కోడ్ అలాట్ చేయడం జరుగుద్ది. 10 లక్షలు పెట్టకుండా వాళ్ళు ఈ రకంగా కూడా రావచ్చు. కాబట్టి దీని ఒక దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మన శ్రీగంధం ప్రాజెక్టు కూడా ఒక 10 పాయింట్లు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది కూడా మనకి ప్లస్ అవుద్ది శ్రీగంధం చేస్తే. అట్లానే ఈ వారం రోజుల్లో ఎవరైనా శ్రీగంధం బుక్ చేస్తాము అన్న దీంతో కాన్ఫిడెన్స్ చెప్పినప్పుడు ఈ వారంలో చేసిన వాళ్ళకి, బుక్ చేసిన వాళ్ళకి ఒక సెల్ ఫోన్ కూడా గిఫ్ట్ ఇవ్వడం జరుగుద్ది. కాబట్టి ప్రతి అప్డేట్ ని మీరు క్షుణ్ణంగా తెలుసుకొని, మీరు తెలుసుకుని దీని తర్వాత మీది ఏదైతే టీం ఉందో ఆ టీం మొత్తాన్ని తెలియజేసి గ్రౌండ్ లెవెల్ కి మన కంపెనీలో ఉన్న అప్డేట్స్ ని తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. మీరు తెలుసుకోవటమే కాదు, మీ కింద వాళ్ళకి ఖచ్చితంగా తెలియజేసినప్పుడు మాత్రమే బిజినెస్ మీకు ఇంకొంచెం ఎక్కువ రావటానికి ఉంటది. కాబట్టి దయచేసి మెసేజ్ నన్నా మీరు జూమ్ మీటింగ్ లోకి వస్తా ఉన్నారు, జూమ్ మీటింగ్ లోకి రాలేని వాళ్ళు 100 మంది ఉన్నారు. వాళ్ళందరికి విషయాన్ని తెలియజేయండి. దీంట్లో ఎటువంటి అలసత్వం వద్దు. దయచేసి కమ్యూనికేషన్ తో మన కింద డౌన్ లైన్ తోటి మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మాత్రమే మనకి బిజినెస్ అన్నది పెద్ద ఎత్తున ప్రమోట్ అవటం జరుగుతుంది. కాబట్టి దీనిలో కూడా దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు మన కార్యక్రమానికి వచ్చిన ఎవరైతే ఖమ్మం నుంచి మంచిగా పెద్ద ఎత్తున వచ్చారు, అట్లానే కృష్ణా జిల్లా నుంచి వచ్చారు, అట్లానే ఈస్ట్ వెస్ట్ నుంచి వచ్చారు, అట్లానే ఒంగోలు నుంచి కొంతమంది వచ్చారు, నెల్లూరు నుంచి ఒకళ్ళిద్దరు వచ్చారు, అట్లానే రాయలసీమ నుంచి 2-3 రావటం జరిగింది. అందులో మదిలేటి రెడ్డి గారు ఒకళ్ళు. కాబట్టి మదిలేటి రెడ్డి గారు ఏదున్నా కూడా ఏంటంటే కార్యక్రమాలకు సిన్సియర్ గా రావటం, అట్లానే జూమ్ మీటింగ్స్ రావటం అంతా కూడా సిస్టమ్ లో చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఆయనకు కూడా ఖచ్చితంగా ఈ వారం బ్రేక్ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. దాని ద్వారా కూడా కొన్ని ఫ్రాంచైజీలు క్లోజ్ అవుతాయని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇదే రకంగా మనకి విజయవాడ కూడా చాలా మంచి పెద్ద లీడర్స్ రావటం జరిగింది. వాళ్ళు కూడా రేపటి నుంచి వర్క్ లోకి వస్తారు. అట్లానే ఆల్మోస్ట్ గుంటూరు జిల్లా మీకు దీపావళి లోపు 57 మండలాలు, 17 కాన్స్టెన్సీలు అన్ని కూడా డివిజన్స్ లో ఉన్న ఇవి కూడా అన్ని కూడా క్లోజ్ అవుతాయి అని చెప్పేసి అని మీకు మాటిస్తున్నాం. ఎందుకంటే రోహిత్ గారు గుంటూరు చూస్తున్నారు, నేనేం పల్నాడు చూస్తున్నాను. అంటే మేము ఇది దాటి ఎందుకు రావట్లేదంటే, ముందు మా ఏరియాలో మేము గనక పని చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సర్వీస్ ఇవ్వగలుగుతాం, ఇమీడియట్ క్లోజ్ అవుతుంది. ఇదే విధంగా ఎక్కడ ఉన్నాళ్ళు అక్కడ పూర్తి ఎత్తున మీ టైం పెట్టినట్టయితే ఖచ్చితంగా మీరు కూడా జిల్లా కోడ్ సాధించడానికి అర్హులవుతారు. ఇప్పటికి ఈ రేసులో కనీసం 10 మంది ఉన్నారు. అందరు కూడా ఖచ్చితంగా జిల్లా కోడ్కి అచీవ్ అవుతారు. అట్లానే ఎవరైతే ఇప్పుడు 10 లక్షలు పే చేసి వచ్చేవాళ్ళు కూడా జిల్లా కోడ్ ఇస్తాము, వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండాలని చెప్పేసి అని సిస్టమ్ చెప్తుంది. కాబట్టి దాని ప్రకారం ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా హ్యాపీగా మన సిస్టంలో ఉంటారు. నెక్స్ట్ ఈరోజు ఒక వెంచర్ని మనం శ్రీగంధం కాకుండా బందర్లో ఒక వెంచర్ని క్లోజ్ చేసామండి. అది ముడా అప్రూవల్ తోటి ఉన్నది. మన దాని వెనక కూడా చాలా పెద్ద ఎత్తున రేటు పెట్టి అమ్ముతా ఉన్నారు. కానీ మనది
కస్టమర్కి అందుబాటులో ఉండే విధంగా రోడ్డుకు కూడా సెకండ్ బిట్, అది కూడా ఈ కార్పొరేషన్ పరిధిలో ఉండటం మనం ఎంచుకున్న ఇది అందరికి కూడా ఈజీగా క్లోజ్ చేయడానికి ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకున్నాం. అట్లనే పరిటాల దగ్గర మనకు 10 ఎకరాలు వస్తుంది. ఇది ఎక్స్క్లూజివ్ మనకి ఇస్తున్నారు. అది కూడా మీకు త్వరలో అనౌన్స్ చేయడం జరుగుద్ది. ఇదే కాకుండా మనకి ఈ గుంటూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఇళ్ల మధ్యనున్న ప్లాట్లు కానీ లేకపోతే అపార్ట్మెంట్లు కానీ ఇవి కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. రేపటి నుంచి ఆ యాక్టివిటీ కూడా స్టార్ట్ అయిపోద్ది. ఏదైతే గుంటూరు రోహిత్ గారి ఆఫీస్లో, నెక్స్ట్ వచ్చేసేసి లక్ష్మీపురం ఆఫీస్ నుంచి, ఇప్పుడు మెయిన్ ఆఫీస్ ఏదైతే తీసుకున్నామో అక్కడ ఓన్లీ అడ్మిన్ పార్ట్ నడుస్తుందండి. ఏదన్నా మీటింగ్స్ కి ఖచ్చితంగా దీంట్లో ఒక క్యాడర్ ఉన్నవాళ్ళు అట్లానే ఫ్రాంచైజీ వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా వాళ్ళతోటి మీటింగ్స్ ఉంటాయి మనకి. కాబట్టి మిగతా వాళ్ళు ఎక్కడికెక్కడ వాళ్ళు ఉన్న ఫ్రాంచైజీల దగ్గరికి వెళ్ళి వాళ్ళని బలోపేతం చేస్తా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు మనం ఈ ఓపెనింగ్ మహోత్సవానికి వచ్చిన వారికి పేరు పేరున ధన్యవాదాలండి. ఓకే, నేను లాస్ట్ లో ఇంకొకసారి మాట్లాడతాను. ఇప్పుడు ఈరోజు ఓపెనింగ్ వచ్చిన వాళ్ళతోటి మనం మాట్లాడిద్దామండి. ఫస్ట్ గుంటూరు శ్రీనివాస్ గారు, ఖమ్మం జిల్లా ఫ్రాంచైజీ డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ కోఆర్డినేటర్ అండి. రియల్ భూమి కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరికీ ధన్యవాదాలు సార్. ఈరోజు చాలా ఆనందంగా ఉంది సార్. నిజంగా గుంటూరు వచ్చి మన కార్పొరేట్ ఆఫీస్ చూసి పెద్దలు శ్రీనివాస్ గారు, మీరు, రోహిత్ గారు చాలా చక్కగా రిసీవ్ చేసుకొని అందరిని కూడా చాలా చక్కగా నవ్వుతూ పలకరించి అట్లనే వచ్చిన వాళ్ళకి అందరికీ ఆతిథ్యానికి ఏర్పరిచి చేశారు. చాలా ఆనందంగా ఉంది సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఇట్లానే రోజు రోజుకి మనం రియల్ భూమి బాగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని, మీ 12 సంవత్సరాల కోరిక కళ నెరవేర్చాలని, మన అందరి ద్వారా ఇంకా రియల్ భూము ఇంకా ముందుకెళ్ళి ఇంకా మంచి ప్రయోజనాలతో, మంచి మంచి ఆలోచనలతో, మంచి మంచి డిస్కౌంట్ ప్రైజులతో మార్కెట్లోకి వెళ్ళి కస్టమర్లకి మనం బాగా బెనిఫిట్ చేసి మార్కెట్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మీరు ఈరోజు వచ్చారు, చాలా మేము కూడా చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే అంత దూరం నుంచి ఖమ్మం నుంచి రావటం, అది కూడా ఇది మీ హోమ్ టౌన్ కావటం ఖచ్చితంగా మీకు చాలా ప్లస్ అవుద్ది. ఎందుకంటే ఇక్కడున్న మీ మిత్రుల్ని, బంధువుల్ని కూడా పరిచయం చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకు కూడా సర్వీస్ చేసుకునే అవకాశం ఇప్పుడున్న ఫ్రాంచైజీ వాళ్ళకి కూడా వస్తుంది. కాబట్టి దాని పరంగా మీరు కాస్త ముందుకు రావాలి. నెక్స్ట్ మీరు ఏదైతే ఫ్రాంచైజీలు ప్రకటించున్నారో వాళ్ళందరినీ కాస్త రేపటి నుంచి ఫాలో అప్ పెట్టి ఓపెన్ అయ్యేటట్టు చూస్తే అందరికి కూడా మంచి హెల్ప్ అవుద్ది. ఎందుకంటే ఒక ఫ్రాంచైజీ వచ్చిన కాడే ఒక 10 ఫ్రాంచైజీలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. రేపటి నుంచి వర్క్ దీనిలోకి కూడా వెళ్తాం కాబట్టి దాని మీద కూడా మీరు శ్రద్ధ తీసుకుంటారని చెప్పేసి అని ఆశిస్తున్నాం. నెక్స్ట్ సార్, ఈ 1 వీక్ లో నేను క్లోజ్ చేసేస్తాను సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మీకు బెస్ట్ ఆఫ్ లక్ అండి. మీరు చేసే కృషి అంతా కూడా ఫలించి మా అందరికి కూడా మీ ద్వారా కూడా అందరు కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈరోజు మీటింగ్కి వచ్చిన మన రమేష్ గారు, ఖమ్మం రమేష్ గారు. నెక్స్ట్ మదిలేటి రెడ్డి గారు. రియల్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు సార్. ఈరోజు అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే మనం రోజు జూమ్ మీటింగ్ లో ఒకరు మాటల ద్వారా పరిచయం చేసుకుంటాం, కానీ ఈరోజు డైరెక్ట్ గా
కలుసుకోవడము, అందరితో పరిచయం. మనం ఇప్పుడు ఈ రియల్ భూమి ఆఫీసు గుంటూరులో ఓపెనింగ్ చేయడం వల్ల మనం ఏదైనా కార్యక్రమం నెక్స్ట్ తీసుకెళ్లేదానికి, ఇంకా ఫ్రాంచైజీలు ఎవరైనా తీసుకునేదానికి చాలా నమ్మకంగా ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు మనకు ఆఫీస్ లేదు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా గుంటూరులో మన కార్పొరేట్ ఆఫీసు ప్రారంభం ఈరోజు చేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఎప్పుడైనా కొంతమంది ఏదైనా అనుమానంగా ఉండే వాళ్ళకు, అట్లాంటి వాళ్ళకు వాళ్ళ అనుమానాలన్నీ కొట్టిపడేసినట్టుగా ఈరోజు మనం ఆఫీసు ప్రారంభం చేయబడింది. అందుకు అందరికీ కృతజ్ఞతలు సార్. నేను కొంచెం జర్నీలో ఉన్నా సార్, కావాలని రేపు మాట్లాడదాం సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మతిలేటి రెడ్డి గారు, మీరు బదిలీ నుంచి కూడా వచ్చారు. ముందు మీకున్న అనుమానాన్ని నివృత్తి చేసుకున్నారు, చాలా ధన్యవాదాలు. కాబట్టి ఇక నుంచైనా మీరు ఫాస్ట్ గా క్లోజ్ చేస్తారని చెప్పేసి, బిజినెస్ చేస్తారని అందరం ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మన డివిఆర్ గారు ఖమ్మం. కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. సార్, ఈరోజు నేను విజయవాడ రైల్వే స్టేషన్ ఉన్నాను. 1 నిమిషంలో ముగించారు. ఈరోజు కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నాది కూడా రణపరం ఫ్రాంచైజీ కూడా ఈ దీపావళి పరిస్థితి ఓపెన్ చేస్తాను. ఇవాళ పోయిసారి ఏమన్నదంటే 17 గంటలు వర్క్ చేయండి అన్నారు. నేను 17 గంటలు కాదు సార్, నిద్రపోయినంతసేపే వర్క్ చేయను. మిగతా టైం అంతా రేషన్ దగ్గర కూడా ఉంటాను. జిల్లా కూడా వచ్చే వరకు కూడా నాకు నిలబట్టేలాగా లేదు. అంటే మీరు అబద్ధం అనుకుంటుంది అనుకోండి. ఆ విధంగా నేను ట్రై చేస్తున్నాను. ప్రయత్నం ఫలితం బాగుంటుంది. కాబట్టి నిద్రలో కూడా ఏమైనా కాల్ వస్తే రావచ్చు అనిపిస్తున్నాను. అంటే ఆ విధంగా నేను ఆలోచిస్తున్నాను అన్నమాట. ఇంకా మాట్లాడాలని కానీ ఇక్కడ మాట్లాడే పొజిషన్ లేదు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డివిఆర్ గారు. మీరు మాతో పాటు మీరు కష్టపడుతున్నారు అన్నది కూడా ఇందాక మన మీటింగ్ లో కూడా ప్రస్తావించడం జరిగింది. కానీ ఎవరికి ఏదున్నా కూడా ఎవరికి చేసుకున్నది వాళ్ళకి వస్తుంది. దీంట్లో బాగా చేసుకునే వాళ్ళు లెక్క చేసేసి అందరం కలిసి షేర్ చేసుకుంటాం. కాబట్టి ఆ రేసులో ఎంతమంది విన్ అవుతారు ఏందన్న దాని మీదే కంపెనీ కూడా మనకు అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని చక్కగా వాడుకుంటారని చెప్పేసి మీరు ఏదైతే ఇక్కడ మీటింగ్ లో చెప్పారు, అంతా చూసిన దీన్ని ఆ స్ఫూర్తితోటి మీరు ముందుకు పెడతారని చెప్పేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ డివిఆర్ గారు. నెక్స్ట్ ఈరోజు మన మీటింగ్ లో వచ్చిన ఒక మన రోహిత్ గారు ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళందరితో కూడా మాట్లాడించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వాళ్ళు కూడా మీరు ఈ రోజు దాకా ఏం చేశారు, నెక్స్ట్ ఇప్పటి నుంచి జరగబోయేది ఏంటి, ఇది జరుగుతుంది ఖచ్చితంగా అని చెప్పేసి అని మీ అందరు మాట ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నామండి. రోహిత్ గారు. సార్, అందరికి గుడ్ ఈవినింగ్ అండి. జూమ్ మీటింగ్ అండి. యాక్చువల్లీ ఈ రోజు జూమ్ మీటింగ్ అంటే రియల్ బూమ్ అంటే మన జర్నీలో ఈ రోజు అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది. ఎందుకంటే మనం 90 డేస్ నుంచి 92 డేస్ నుంచి ఆల్మోస్ట్ అన్ని జూమ్ మీటింగ్స్ ద్వారా మనందరం కనెక్ట్ అయ్యాము. సో చాలా మందిని ఈ రోజు ఫిజికల్ గా కలిసినప్పుడు కూడా ఒక రకమైన ఎమోషనల్ గా అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా మంది పర్సనల్ గా మాట్లాడుతూ కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్, కొంతమంది ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఫ్రాంచైజీ తీసుకున్నాము, మా దగ్గర అమౌంట్ లేదని కొంతమంది మేము చెప్తున్నప్పటికి కూడా కొంతమంది కన్విన్స్ అయ్యి రావట్లేదని, కొంతమంది మేము కష్టపడుతున్నా కూడా ఆ రిజల్ట్ అంతగా రావట్లేదని, రకరకాల పేర్లు అప్రస్తుతంగానే చాలా ఎమోషనల్ గా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే మన ఆలోచనలు, అంటే మనం ఏ రకమైన మనం ఎంటర్ అయ్యాము, ఎవరితో మనం అసోసియేట్ వెళ్తున్నాము, వీళ్ళు ఎవరైతే అంటే డ్రైవ్ చేస్తున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా
ఇక్కడ శ్రీనివాస్ నాయుడు గారు కానీ, లేకపోతే ముఖేష్ గారు కానివ్వండి, లేకపోతే మనకి సంబంధించినటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరి ద్వారా అయితే మనం ఇక్కడికి వచ్చామో ఒకసారి వాళ్ళని ఊరికి స్కాన్ చేయండి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు చేస్తున్నటువంటి ఎఫర్ట్స్ ఏంటి, వాళ్ళు ఏం ఆశించి ఈ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేశారు, దీనివల్ల మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, సరే వాళ్ళకి ఏం ఉపయోగపడుతుంది, కంపెనీకి ఏం ఉపయోగపడుతుంది అనేది పక్కన పెడితే ఈ కాన్సెప్ట్ వల్ల నా లైఫ్ ఏమైనా చేంజ్ అవుతుందా, నేనేమన్నా ఫైనాన్షియల్ గా గెయిన్ అవుతున్నానా, వీరు చెప్పేటువంటి కాన్సెప్ట్ నిజంగా బలంగా ఉందా, ఇది బలంగా కస్టమర్స్ దగ్గరికి మనం బలంగా తీసుకెళ్లగలుగుతామా, మన మాటనే వారు నమ్ముతారా, అసలు నమ్మటానికి ఏముంది, దీంట్లో నమ్మాల్సిన అవసరం ఏముంది అనేది ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. అంటే మనం 90 days నుంచి మీటింగ్ అటెండ్ అవుతాం, ప్రతిరోజు వస్తా ఉన్నారు, కొంతమంది రాలేకపోతున్నారు, అంటే జూమ్ అందరికీ అనుకూలంగా ఉండకపోవచ్చు. అందులో పొద్దున్న మాట్లాడేటప్పుడు కానీ ఏంటంటే వచ్చిన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడి నుంచి కార్తీక మాసం దగ్గర నుంచి అందరూ కూడా అయ్యప్పమ్మ దీక్షలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ టైమింగ్ విషయం అయ్యి ఒకటి డిస్కస్ చేయడం జరిగింది. సరే, ఇవన్నీ ఏంటంటే మనం ఎవరికి అనుకూలంగా, అంటే ఎక్కువ మందికి అనుకూలంగా ఉండేటువంటి నిర్ణయం కంపెనీ ఈ రోజు వరకు తీసుకుంటా ఉంది. రైట్ ఫ్రమ్ మన ఇన్సూరెన్స్ గురించి కానివ్వండి, లేకపోతే మన సార్ ఒక పెన్షన్ ప్రపోజల్ చెప్పినంతకి కూడా అనుక్షణం అసోసియేట్స్ కి అన్యాయం జరుగుతుంది. అటు కంపెనీస్ నుంచి కానివ్వండి, లేకపోతే అసోసియేట్స్ ని మార్కెటింగ్ లోకి తీసుకొచ్చినటువంటి లీడర్స్ వల్ల కానివ్వండి, లేకపోతే మనం ఇల్లు కన్సల్టెన్సీ ఛార్జ్ విషయంలో మనకి కస్టమర్స్ వల్ల జరిగేటువంటి ఇబ్బందులు. సో వీటన్నిటికీ పొద్దున్న ముఖేష్ గారు మాట్లాడుతూ కూడా వారు ఒక మాట చెప్పారు, FAQs ని మేము ప్రిపేర్ చేస్తున్నాము, సో ఎవరికైతే సందేహాలు ఉన్నాయో వారికి మళ్ళీ మనం తిరిగి చెప్పాల్సిన అవసరం లేకుండా దానికి రియల్ భూమి ఎటువంటి సొల్యూషన్ ఇవ్వబోతుంది అనే దాని గురించి వారు మాట్లాడటం జరిగింది. అంటే అనుమానాలు వీటన్నిటికీ అసలు తావు లేదండి. ఎందుకంటే నేను మిమ్మల్ని ఆలోచించమంది ఏంటంటే ఈ కంపెనీ తీసుకొస్తున్నటువంటి ఒక బిజినెస్ మోడల్ ఏదైతే ఉందో అంటే ఫ్రాంచైజీ ఉండాలని రూల్ ఉందా అంటే ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరైతే అమౌంట్ పెట్టగలుగుతారో అమౌంట్ పెట్టి తీసుకుంటే ఏంటంటే వాళ్ళు మిగతా షో రన్ చేయడానికి వారికి అక్కడ అసోసియేట్స్ అందరూ కూడా సపోర్టివ్ గా ఉంటారు. లేదు, నేను కష్టపడతాను, నా చెమట, నా రక్తం, నా సమయం పెడతాను, నేను అసోసియేట్ గా పనిచేస్తూ ఫ్రాంచైజీస్ ఎవరికన్నా ఇది చేస్తూ నేను డిస్ట్రిక్ట్ కోడ్ తీసుకుంటాను, లేదు అసలు నేను ఇవన్నీ కాదు, నేను ఏదైనా ఒక జాబ్ ఆపర్చునిటీ లాగో లేదంటే వాలంటరీగా నేను జస్ట్ ఓన్లీ అసోసియేట్ వరకు రిజిస్టర్ అయిపోయి నేను ఓన్లీ ఆ పనే చేసుకుంటాను, నేను ఈ ఫ్రాంచైజీ జోలికి పోను, నేను ఫ్రాంచైజీ పెట్టుకోను అంటే కంపెనీ ఏమన్నా వద్దంటుందా? ఇవన్నీ ఆలోచించినప్పుడు ఏంటంటే మనకే ఒక ఆన్సర్ వచ్చేస్తుంది. తర్వాత కస్టమర్స్ కి ఏ రకమైన బెనిఫిట్ జరుగుతుంది దీనివల్ల. సో వాళ్ళు ఈ కంపెనీ వాళ్ళు ఏంటండి ఏదో ఏ పడితే చేయరంట, ఏదో పర్మిషన్ తీసుకుని అమ్ముతా అంటున్నారు, మరి కస్టమర్స్ దానివల్ల ఇబ్బంది పడతారుగా అంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే రియల్ భూమి కంపెనీ ఓన్లీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ మాత్రమే మనం చేస్తాము. ఎక్కడైతే కస్టమర్ పెట్టినటువంటి అమౌంట్ పెరగటానికి అవకాశం ఉంటుందో వాటిని మాత్రమే ఇది చేస్తాము. తర్వాత ఇందాక వారు చెప్పారు, శ్రీనివాస్ నాయుడు గారు మచిలీపట్నంకి 3 వచ్చినాయి, వాటిని మనం ప్రమోట్ చేస్తామని చెప్తా ఉన్నారు. తర్వాత వెరీ రీసెంట్లీ ఇప్పుడు ఈ రోజు మనకి అంటే ఆవిడ రియల్ భూమ్ ఫ్యామిలీ మెంబరు ప్లస్ నాకు ఆల్మోస్ట్ 6 years నుంచి మేము రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ చేస్తా ఉన్నాం, లతా గారు అని చెప్పి వారు కూడా వెరీ షార్ట్లీ ఒక వెంచర్ ఒకటి వేస్తున్నారు. 7 to 10 acres వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. అది కూడా అప్రూవల్స్, అంటే ఆవిడ 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఒకటి వచ్చేటప్పటికేనేమో నాన్ లేఅవుట్ కింద ఒక ఫామ్ ల్యాండ్ టైప్ లో ఏదో చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. రెండోది వచ్చేప్పటికి అన్ని అప్రూవల్స్ తీసుకొని అది చేస్తామని చెప్తా ఆలోచనలో ఉన్నారు. సో ఆవిడ ఏమన్నారంటే ఆవిడ ఆల్రెడీ రియల్ భూమి తో అసోసియేట్ ఉన్నారు. సో ఆవిడ ఏమన్నారంటే ఇది ఎక్స్క్లూజివ్ గా నేను రియల్ భూమితో వర్క్ చేస్తానండి అని చెప్పన్నారు. అంటే ఒక పూజ మనం పెట్టుకున్న రోజున, ఒక ఓపెనింగ్ రోజున అదొక శుభ పరిణామం. అదే విధంగా శ్రీనివాస్ నాయుడు గారికి తెలిసినటువంటి ఒకళ్ళు ఒక ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేశారు, అది కూడా మీరే లీడ్ చేయండి అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటి అంటే అందరూ నమ్ముతున్నారండి, అంటే నమ్మకపోవటానికి ఏం లేదు కాబట్టి అందరూ నమ్ముతున్నారని అంటున్నారు. ఈరోజు చాలా దూర భారాల నుంచి ఇప్పుడు మా మద్దిలేటి రెడ్డి గారు కడప నుంచి, కొంతమంది ప్రకాశం జిల్లా నుంచి, నెల్లూరు నుంచి, అదేవిధంగా విజయవాడ నుంచి చలమారావు గారు కానివ్వండి, లేకపోతే రాజు గారు కానివ్వండి,
లేకపోతే తెలంగాణ నుంచి ముఖేష్ గారు, తర్వాత ఖమ్మం టీం కటికి రాంబాబు గారు, రమేష్ గారు, అదేవిధంగా మన డివిఆర్ గారు, తర్వాత కోనసీమ జిల్లా నుంచి చరణ్ గారు, తర్వాత విజయ్ గారు రావడం జరిగింది. తర్వాత మన ఫ్రాంచైజీస్ తెనాలి ఫ్రాంచైజీ శ్యామ్ రావడం జరిగింది. అదేవిధంగా గుంటూరు సీన్ తమ్ముడు పొద్దునే వచ్చాడు, సరిగ్గా మాట్లాడలేకపోయాం. కాకపోతే ఏంటంటే తమ్ముడు ఆ పూజలో పక్కన చూసి నేను షాక్ అయ్యా, ఎంతసేపు అవుతుందని చెప్పి అడిగాను. వాస్తవంగా సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోయాము. బట్ ఏంటంటే పెద్ద మనసుతో పూజలో ఎక్కువ టైం స్పెండ్ చేయటం వల్ల పర్సనల్ గా అందరితో ఇంటరాక్ట్ అవ్వలేకపోయాం. ఆ ఫీలింగ్ అయితే నాకు కొంత అయితే ఉందండి. అయినప్పటికి కూడా మీరందరూ కూడా అంత దూరం నుంచి ఇది మన ఫంక్షన్, మీ ఫంక్షన్ అని చెప్పి నేను చెప్పిన తర్వాత మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నిజంగా ఇది ఒక మంచి గుడ్ సైన్ అండి. అన్ని కూడా చాలా పాజిటివ్ గా వస్తా ఉన్నాయి. చాలా త్వరగా మనం ఫ్రాంచైజీ ఓపెన్ చేసుకోవటం, అంటే కన్ఫర్మేషన్ అయిన ఫ్రాంచైజీస్ మనం ఓపెన్ చేసుకున్నప్పుడు మాత్రమే వాటికి బలం చేకూరుతుంది. తర్వాత ఈరోజు తెనాలి ఫ్రాంచైజీ వాళ్ళు ఆఫీస్ ఈ రోజే అడ్వాన్స్ ఇచ్చారంట, పొద్దున వచ్చి చెప్తున్నారు. తర్వాత గన్నవరం ఫ్రాంచైజీ కూడా ఒకటి లైక్లీ టు క్లోజ్ అండి. తర్వాత మన రాజు గారు, తర్వాత శ్రీరామ్ గారు కానివ్వండి, ముఖేష్ గారి టీం నుంచి రావటం జరిగింది. అంటే ఇక్కడ చాలా ఒక ఎమోషనల్ ఇదైతే ఈరోజు జరిగిందండి. సో రాబోయే రోజుల్లో మనందరం కూడా చాలా మంచిగా సక్సెస్ అవడానికి చాలా మంచి స్కోప్ ఉంది. తర్వాత ఎవరైతే అసోసియేట్ అవుతారు, నేను చెప్తున్నా, మీ డబ్బులు ఎంతైతే దీంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, అంటే లైక్ ఫ్రాంచైజీ తీసుకోవాలి, అసెంబ్లీ ఫ్రాంచైజీ కానీ, మండల్ ఫ్రాంచైజీ కానీ, లేకపోతే కాన్షియస్ డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ కానీ, అందరూ కూడా ఖచ్చితంగా 100-200% గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దసరా టైంకి నేను పొద్దున్న మీటింగ్ లో కానీ అందరితో మనకి మీటింగ్ ప్లేస్ మార్చాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే అందరు కార్లో వస్తారు కాబట్టి లొకేషన్ లో పార్క్ చేసుకోవడం ఇబ్బంది అయింది. కాబట్టి అంటే మేము అంత నమ్ముతున్నాం బలంగా. సో మనందరం కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అయితే వన్ సెకండ్, అయితే దీంట్లో ఈరోజు మా మీటింగ్ సతీష్ గారు, రామ్ ప్రసాద్ గారు రాలేదు. ఈ రోజు రామ్ ప్రసాద్ గారిని మిస్ అయ్యాం. బలేమయ్య గారిని చాలా మంది కూడా అడిగారు ఈ రోజు మీటింగ్ కి, వారు రాలేకపోయారని. తర్వాత రంగప్రసాద్ గారు మీరు మార్కాపురంలో ఉన్నారు, నేనైతే ఖచ్చితంగా మీరు వస్తారని ఎక్స్పెక్ట్ చేసి పక్కనే కాబట్టి అని. తర్వాత కృష్ణ గారు, మొండితోక మహేష్ గారు, భద్రారావు గారు, నాగలక్ష్మి గారు, పాముల రామయ్య గారు, పేరం వెంకటచలమారావు గారు పొద్దున్నే వచ్చేసి వారి బామ్మర్ది కొడుకు పెళ్లి ఎవరిదో అని చెప్పి వారు ఫస్ట్ విష్ చేసి వెళ్ళటం జరిగింది. తర్వాత స్వర్ణ మహేష్ రుద్ర గారు, విజయ్ కృష్ణ గారు కూడా వచ్చుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే అందరికి కూడా ఫస్ట్ ఫ్రాంచైజీ కాబట్టి చాలా మంది మిమ్మల్ని అడగటం జరిగింది. మద్దిలేటి రెడ్డి గారు, ఏడుకొండ గారు వచ్చారు, ఎనుబూతుల రమేష్ గారు, కటికి రాంబాబు గారు, అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలండి. మనం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉండబోతా ఉంది. మంచి రెవెన్యూస్ లోకి మనం రాబోతా ఉన్నాం. తర్వాత సార్ ఇందా చెప్పినట్టు ఏంటంటే కంపెనీ సైడ్ నుంచి కూడా ఏదైతే సపోర్ట్ అవసరమైందో ఆ రిసోర్సెస్ అన్నిటిని కూడా మనం రిక్రూట్ చేసుకొని వెళ్తా ఉన్నాం. మీ అందరికి కూడా ఆఫీస్ ఫొటోస్ అన్ని షేర్ చేస్తాం. తర్వాత ఇంకోటి ఏంటంటే సార్, నేను ఇది కరెక్టో కాదో నాకు చెప్తున్నా మీకు, ఆఫీస్ అనేది మనం వర్క్ చేసుకునేటువంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి చెప్తున్నాను, కానీ వాస్తవంగా మనం తీసుకెళ్లాల్సింది కాన్సెప్ట్ అండి. బిల్డింగ్లు లేకపోతే ఇది కాదు, కాన్సెప్ట్ అసోసియేట్ జీవితాలు ఎలా మారబోతున్నాయి అంటే ఆఫీస్ వల్ల మనకి ఒక ఎనర్జీ రావటం, పాజిటివిటీ రావటం, ఇవన్నీ వాస్తవం అయినప్పటికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ముందు కాన్సెప్ట్ కనెక్ట్ అవ్వండి. ఆఫీస్ దీనికన్నా పెద్ద ఆఫీసులు వస్తాయి, దీనికన్నా మంచి ఆఫీసులు వస్తాయి. అంటే మనం ఉన్న ఆఫీస్ మంచిది అయినప్పటికీ కూడా దీనికి పదింతలు ఉండేటువంటి, అంటే ఏస్థెటిక్ లుక్ లో కానివ్వండి, లేకపోతే ఆ ఫ్లోర్ ఏరియాలో కానివ్వండి, లేకపోతే ప్రెజెన్స్ ఉండేటువంటి లొకేషనల్ ఇంపార్టెన్స్ కానీ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తున్న దానికన్నా ఒక 10 20 ఇంతలు చాలా ఏమంటాం అంటే ఇంకా కలర్ఫుల్ గా ఆఫీసెస్, ఇంకా మంచి కార్పొరేట్ లుక్ వచ్చేవన్నీ కూడా ప్రతి జిల్లాకు ఒక ఆఫీస్ వస్తుంది. బట్ దానికంటే ముందు కూడా నేను చెప్పేది ఏంటంటే కాన్సెప్ట్ కి కనెక్ట్ అవ్వండి. కాన్సెప్ట్ కనెక్ట్ అయ్యాము అంటే కనుక మనం లైఫ్ చేంజ్ అవుతుంది, మన గోల్స్ రీచ్ అవుతాము, ఫైనాన్షియల్ గా స్ట్రెంథెన్ అవుతాం. ఈ రోజు నాతో ఒక 2-3 అంటే నేను వారితో ఈ రియల్ బూమ్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు వాటిల్లో చిన్న చిన్న ఎలకల దొర కన్నాలు ఎక్కారు. కానీ ఈ రోజు వారే అసలు సూపర్ కాన్సెప్ట్ మేము సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాము.
కాన్సెప్ట్ పరంగా చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇది ఖచ్చితంగా మీరు అంటే నా రెగ్యులర్ డైలాగ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ లో రియల్ భూమి అనేది గేమ్ చేంజర్ కాబోతుందని చెప్తా ఉంటాను. అది ఖచ్చితంగా జరుగుతుంది భయ అని చెప్పి అందరూ కూడా మాట్లాడటం జరిగింది. తర్వాత నేను అంటే శ్రీనివాస్ నాయుడు గారితో ఇప్పటి వరకు చెప్పలా, మీ అందరూ ఒక మంచి అసోసియేట్ నెట్వర్క్ మీకు ఏ ఏరియాస్ లో మీరు వర్క్ చేస్తున్నారో అక్కడ మీకు కూడా రియల్ భూమి తరఫు నుంచి అంటే శ్రీనివాస్ నాయుడు గారు కానీ లేకపోతే నేను కానీ లేకపోతే ఇక్కడ ఉండేటువంటి ద్వారా ఆ ఏరియాలో మీకు ఒక ఫుల్ సపోర్ట్ గా ఉండటానికి కూడా ఒక టీమ్ ని అంటే రియల్ భూమి యాక్టివ్ టీమ్ ని వెరీస్లీ అంటే ముందలైన ఒక 15-20 days కూడా మీకు చేదోడు వాదోడు మీతో కలిసి వర్క్ చేయడానికి టీమ్స్ రెడీ చేస్తున్నామండి. అపార్ట్ ఫ్రమ్ అంటే కంపెనీ శాలరీస్ చేసేటువంటి కాకుండా మీతో వాలంటరీగా మీతో కలిసి చెప్తారు. దాంట్లో మీరు పార్టిసిపేట్ చేస్తూ మీరు కాన్సెప్ట్ ని అంటే మీరు రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ అవుతున్నారు కాబట్టి వారికన్నా మీరు బలంగా అంటే వారు కొత్తగా వస్తారు అంటే మా పర్సనల్ పరిచయాల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తా ఉన్నాం. సో కాకపోతే వాళ్ళకంటే కూడా బలంగా మీరే వాయిస్ అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు మీకు అటాచ్ చేసినప్పుడు మీరు వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇద్దరు కలిసి వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇదండి. సో చాలా అద్భుతంగా మనం ముందుకు వెళ్ళబోతున్నా. ఆ పరమశివుడి దయ వల్ల మనకు మంచి సక్సెస్ రాబోతుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. అందరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా రియల్ భూమి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రోహిత్ గారు బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే అందరూ రావటం మొత్తం కూడా మనకు ఒక 130 మంది దాకా రావటం మొత్తం కూడా అందరు కూడా ఈ రోజు నుంచి ఇంకా గుంటూరులో ఏ కాన్స్టెన్సీ కూడా దీపావళి లోపు ఏది కూడా మిగలదండి, మండలాల డివిజన్తో సహా. అదైతే మాత్రం మనం అట్లానే ఎక్కడైతే మనం ఫ్రాంచైజీని తీసుకున్నామో అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకుంటూ